వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ప్రజా సమస్యల పైనే మా ఎజెండా అని పూర్తి చేయించడానికి మా పోరాటం కృషి ఉంటుందని, ప్రతి మండలాలను పట్టణాలు కమిటీలతో బలోపేతం చేసి ప్రజలకు అంకితం ఇస్తామని సతీష్ యాదవ్ తెలిపారు. ఈ రోజు వనపర్తి పట్టణ కమిటీలను వేస్తున్నామని అధ్యక్షుడిగా 12వ వార్డుకు చెందిన రామస్వామిని, ప్రధాన కార్యదర్శిగా 5వ వార్డుకు చెందిన గురుమూర్తిని నియమించడం జరిగింది. మా కమిటీ సభ్యులను ముఖ్యమైన వారిని మాత్రమే ప్రకటిస్తామని, మిగతా వారంతా వివిధ పార్టీలలో సంఘాలలో ఉండి సీక్రెట్ గా లా పని చేస్తున్నారని, కొద్ది కాలం కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తామని మాకు సలహాలిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న మేధావులు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు కొత్తగొల్ల శంకర్, బీసీ నాయకులు గౌనికాడి యాదయ్య, సీనియర్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, శివకుమార్, కిష్టయ్య, నాగరాజు, పుట్టబాక, బాలు, పాషా తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా మేము కమిటీలు చేస్తూ ప్రజా సమస్యలను పోరాటం చేస్తున్నాము. అయితే కమిటీలలో చాలా వరకు కమిటీలు చేసాము, ఎవరిని ఒక బహిర్గతం చేస్తలేము. ఎందుకంటే అఖిలపక్ష ఐక్యవేదిక ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. ప్రజా సమస్యలే పరమావధిగా బీసీ నినాదం ముందరగా తెచ్చి ఈరోజు మేము ముందుకు వస్తున్నాము. 5 సంవత్సరాలుగా బీసీ నినాదం తెచ్చాము. ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక అంటే వనపర్తి జిల్లాలో ఉన్న పలు అక్రమాలు, అన్యాయాలు, అవినీతిని ఎండగడుతూ ఈరోజు అవన్నీ ఆపుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటున్నాం. మాజీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము చెప్పిన దానిని చాలా వరకు పరిష్కరిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఎక్కడైతే అవినీతి ఉందో అక్కడ మేము పోరాడుతున్నాం. వనపర్తిలో అవినీతి లేకుండా చేయడమే అఖిలపక్ష ఐక్యవేదిక సిద్ధాంతం. ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక ఉన్న వాళ్ళంతా ఎవ్వరూ బయటికి బహిర్గతం కాకుండా మేము ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే గతంలో మా పక్కన ఉన్న వాళ్ళను పలు పార్టీలు, సంఘాలు కొంటున్నాయి. అంటే వాళ్ళకి ఆశ చూపి అవి పక్కకు అంటే మా దగ్గర లేకుండా చేస్తున్నారు. ఎవ్వరు ఏం చేసినా బాల్ కొడితే ఎంత పోతుందో అఖిలపక్ష ఐక్యవేదిక అట్లా పైనకి వస్తుంది. ఎవ్వరు ఏం చేయాలనుకున్నా మమ్మల్ని చేయలేరు. ఈరోజు టౌన్ కమిటీ చేసిన మా అధ్యక్షుని కానీ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాగే ముఖ్యులను మాత్రమే బహిర్గతం చేస్తాము, ప్రకటిస్తాము. మే 24న మాజీ ఎమ్మెల్యేగా జయరామన్ గారి వర్ధంతి రోజు ముగుస్తుంది. ఆ రోజు అందరినీ ముఖ్యులను ఆ రోజు ప్రకటిస్తాము. ధన్యవాదాలు చెప్తూ వనపర్తిలో అఖిలపక్ష ఐక్యవేదిక ఓన్లీ సిద్ధాంతాలకి మాత్రం పనిచేస్తుంది, మిగతా దానికి పనిచేయదని చెప్తూ ధన్యవాదాలు.